నీకు పిల్లలు పుట్టట్లేదని నీ అనుమతితో ఈవెంట్ చేసుకుందాం. మన కర్మ ఏంటో కానీ ఈవిడికి పిల్లలు లేవు. అంటే నా లోపం అంటారా? కాదు కాదు కాదు, అంటే అప్పటికే నేను పైన బ్యాచులర్కి ఇచ్చాను, ఆయన పిల్లలు పుట్టట్లేదు. అంటే కూల్ కూల్ కూల్, సారీ వేరే కాదు, పెట్టుకోవడానికి ఇచ్చాను. డోంట్ వరీ. ఇంకో పని చేయండి, పిల్లల కోసం ఇంకో దాన్ని చేసుకుంటారా? అమ్మో, ఇప్పటికే ఇద్దరితో చచ్చిపోతున్నాను, మళ్ళీ మూడో వాళ్ళ నా వాళ్ళ కాలం. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అక్కడికే వస్తున్నాను. మనకు పిల్లలు పుట్టాలంటే ఆ ముసుగు భావం అయింది. ముసుగు బాబానా? వాడేవాడండి. रामचंद्र शंकर का भजन कर शिव के भजन कर। మన సిటీకి కొత్తగా వచ్చిన బాబా ఆయన ఇలా అంటే పిల్లలు డజన్ గడితలు పుడతారు. హ? ఆయన ఇలాంటి పిల్లలు పుడతారా? ఎక్కడంటాడు? ఒక మీదేనా? ఏమో నాకేం తెలుసు, అసలు ఎట్లా తెలిస్తే నీకు? కొంపదీసి ఇప్పుడు మా ఇద్దరు అక్కడికి తీసుకెళ్తారా? లేదు లేదు, ఆయన మన ఇంటికి వస్తాడు, అన్ని ఏర్పాటు చేయించాను. అదిగో స్వామి చెప్పారు. నమస్కారం. నమస్కారం. మా గృహానికి మీరు విచ్చేసినందుకు చాలా సంతోషం బాబు. ఇచ్చేయండి, కూర్చోండి. రండి స్వామి, కూర్చోండి. కూర్చోండి స్వామి. బాబా గారు ఎక్కడ మాట్లాడుతూ కూర్చోరు, డైరెక్ట్ బెడ్రూమ్ లోనే. शिव के भजन कर पार्वती। అయితే బెడ్రూమ్ లో దయచేయండి స్వామి. జై ముసు బాబాకి, జై ముసు బాబా, జై ముసు బాబాకి, జై 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 ముసు బాబాకి, జై జై బాబాజీ. कहने लगे शंकर बोले ఓం ముసు బాబా. ఓం ముసు బాబా, శాంతి శాంతి శాంతి. ఓం ముసు బాబా. ఏమిటి సమస్య? స్వామి, నేను వారి మొదటి భార్యను. నాకు సంతానం కలగకపోతే ఈమెను చేసుకున్నాడు. నాకు కూడా సంతానం కలగలేదు స్వామి. అందుకే మిమ్మల్ని పిలిపించారు స్వామి. మాకు ఎట్లాగో సంతాన ప్రాప్తి కలగజేయండి స్వామి. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. పురుషులందరూ బయటకు వెళ్ళండి, స్త్రీలతో పర్సనల్ గా మాట్లాడాలి. బాలికలారా కూర్చోండి. మీ సమస్య నేను తప్పకుండా తీరుస్తాను. మీకు సంతానం కలిగేటట్టు చేస్తాను, సరేనా? బాలిక, ఒక వాటర్ బాటిల్ 2 డిస్బాటిల్ గ్లాసులు తీసుకురా. అలాగే స్వామి. మీ పెళ్ళి సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు అయింది స్వామి. డాక్టర్లు చూపించుకోలేదా? ఎన్నో డాక్టర్లు చూపించాము, ఎన్నో గుడులు తిరిగాం. బాబాలలో ఎన్నో రకాల బాబాలు ఉంటారు. అందులో ఈ ముసుగు బాబా ఒకడు. అలా ఇంట్లో తిష్ట వేసిన తాంత్రిక బాబా మనతో మంచినీళ్ళు 2 ట్రాన్స్పరెంట్ గ్లాసులు తెప్పిస్తాడు. మనం తెచ్చిన నీళ్లను మనతోనే తాగిస్తాడు. అవి మంచినీళ్ళు అని రూఢి చెయ్యటానికి. ఆ తర్వాత బాబా ఏవో మంత్రాలు చదువుతూ తన శిష్యుణ్ణి కూడా పిలిచి ఆ తాంత్రిక విద్యలో భాగస్వామిని చేస్తాడు. ఆ తర్వాత 2వ గృహిణితోనూ మంచినీళ్లు తాగిస్తాడు.
ఆ తర్వాత ఏవో మంత్రాలు చదువుతూ మన ఏకాగ్రతను స్వాధీనం చేసుకుంటాడు. ఆ తర్వాత మంచినీళ్లను రంగు మార్చి చూపిస్తాడు. ఇంకేముంది, అలా రంగు మారిన నీళ్లను చూసి ఆయన మహిమలకు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత మరో గ్లాసులో మంచినీళ్లు చూపించి ఆ గ్లాసులోని నీళ్లను మంత్రాలు వేసి గ్లాసులోని నీళ్లను యథాస్థితికి అంటే రంగు లేకుండా చేస్తాడు. ఇంకేముంది, బాబాగారి మహిమలకు ఆ మహిళలు ఫిదా అయిపోతారు. ఆ తర్వాత బాబా ఆ మహిళల మీద తాంత్రిక విద్యలు ప్రయోగించి వారి ఒంట్లోని దుష్ట శక్తులను పారద్రోలే ప్రయత్నం చేస్తాడు. ఓం హ్రీం హ్రీం ఓం హ్రీం హ్రాం 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 నమస్కారం. ఓం హ్రీం ఓం. ఏ దుష్ట శక్తులున్నా ఈ అమ్మాయి శరీరం నుంచి వెళ్ళిపోవాలి. ఓం హ్రీం హాం ఓం హ్రీం హాం. ఓం హ్రీం హం భట్ ఓం హ్రీం హం భట్. వెళ్ళిపోవాలి, ఏ శక్తులున్నా వెళ్ళిపోవాలి. ఓం హ్రీం హాం భట్ ఓం ఓం. వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి. మరి ఆమె యోగ చూడకి వెళ్ళింది. ఆమె నుంచి దుష్ట శక్తులు వెళ్ళిపోతాయి. వెళ్ళిన తర్వాత ఆమె లేస్తుంది. ఇప్పుడు నిన్ను పరీక్షిస్తాను. ఓం హ్రీం ఓం హ్రీం ఓం. ఓం హ్రీం హ్రీం ఓం. ఓం హ్రీం హాం భట్ ఓం హ్రీం హాం భట్ ఓం ఓం హ్రీం భట్ ఓం హ్రీం హాం భట్. शिव के भजन कर पार्वती bensound.com शिव के भजन कर पार्वती bensound.com
అక్క ఏమైంది ఈ బాబా ఎక్కడ? ఏమో ఏంటి ఏం జరిగింది ఇక్కడ? బాబా అలా పరిగెడుతున్నాడు ఏంటి? ఏమోనండి, నన్ను ఏదో దుష్టశక్తిని తీసి అది తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అవి దొరుకుతున్నావేంటో అండి. అవునా? ఏంటి మీ ఇద్దరు ఇలా రఫ్ ఉన్నారేంటి? ఏమోనండి, నాకు 5 నిమిషాల పాటు ఏమి గుర్తులేదు. ఏమీ గుర్తులేదు అసలు ఏం జరిగిందో. కళ్ళు చూసి తెచ్చే వరకు మీరు వచ్చారు. ఓహో. అయితే మిమ్మల్ని ట్రాన్స్ లో పంపించుంటారు. ఏ రేట్ ఏంటి ఉంది మీ కడుగు పడుతూ నాకు అదే సంతోషం. ఏమండి, సంక్రాంతికి మీరు మా పుట్టింటికి రావాలి. ఏమండి సంక్రాంతి మీరు మా పుట్టింటికి రావాలి. లేదు, మా పుట్టింటికి రావాలి. లేదు మా పుట్టింటికే రావాలి. మా పుట్టింటికి మా రావాలి. పుట్టింటికే రావాలి. ఆగండి. The toss. నాది 8. నాది టాస్. ఆగండి. ఓ, What happened? నీకున్నా ఏమైంది మీ ఇద్దరికి? ఎవరు గిఫ్ట్ చేసిందా? మీరు తండ్రిగా పోతున్నారండి. మీరు తండ్రి కాబోతున్నారండి. జై ముస్కు స్వామి, జై ముస్కు స్వామి, ముస్కు స్వామికి, జై ముస్కు స్వామికి, జై ముస్కు స్వామికి. अलख निरंजन अलख निरंजन